గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము అనెలిడా జీవుల గురించి చదువుకుందాం. పూర్వము మృదువైన శరీరం కలిగిన జీవులన్నింటినీ కలిపి వెర్మిస్ అనే సమూహంలో చేర్చేవారు. కనుక ఈ సమూహంలో పరాన్న జీవులకు కొన్ని అరాకినిడ్లు, కొన్ని క్రస్టేషన్లు చేర్చబడి ఉండేవి. కానీ 1809 సంవత్సరంలో లామార్క్ ఉంగరం వంటి ఖండిత శరీరంను ఆధారంగా చేసుకొని ఈ వర్గానికి అనెలిడా అని నామకరణం చేయడం జరిగింది. లాటిన్ భాషలో ఎన్యూలస్ అంటే చిన్న ఉంగరము, గ్రీకు భాషలో ఈడాస్ అంటే రూపము అని అర్థం. బహుకణ జీవుల పరిణామంలో సమఖండ విన్యాసము ఒక పురోగామి చర్య. ఇది జీవికి అనేక విధాలుగా సహాయమును, ఆధారమును ఇస్తుంది. వృక్కములు బహిస్త్వచం నుంచి ఏర్పడతాయి. వీటిలో అనేక రకాలు ఉన్నాయి. వీటి పరిమాణము, స్థానము, ఇవి తెరుచుకునే రంధ్రాలు వివిధ రకాలుగా ఉంటాయి. శరీర కుహర వాహికలు మధ్యస్వజం నుంచి ఏర్పడతాయి. కొన్ని జీవుల్లో వృక్కములు, శరీర కుహర వాహికలు రెండూ కూడా ఐక్యత చెందుతాయి. అలా ఏర్పడిన అంగములు సామర్థ్యము, విసర్జన, బీజకణాలను బయటకు చేరవేయడంలో పెరుగుతుంది. దీనివలన రెండు చర్యలను రెండు విడివిడి అంగములు కాక ఒకే అంగము నిర్వహించడం వలన జీవి శక్తిని ఆదా చేసుకోగలుగుతుంది. సాధారణ లక్షణాలు మనం గమనిస్తే అనెలిడా వర్గం జీవుల్లో ముఖ్యంగా మనకు త్రిస్తర జీవులు అంటే త్రిస్తరితం అంటే మధ్యత్వచము, బాహ్యత్వచము, అంతర్త్వచము. ఇలా మనకు 3 త్వచాలు కలిగినటువంటి జీవిని మనం త్రిస్తర జీవి అని చెప్తాం. తర్వాత ద్విపార్శ్వ సౌష్ఠవము, తర్వాత బహుకణ జీవులు, వీటిని మనం పిలుస్తాం. వీటి శరీరం అనేక ఉంగరాల వంటి ఖండితాలు లేక దేహ ఖండములు లేక సోమైట్లుగా విభజన చెంది ఉంటాయి. బాహ్యముగా ఖండితాలు అడ్డుగాడుల వలన శరీరం లోపల విభాజకములు వలన వేరు చేయబడ్డాయి. వీటిలోని ఖండీయ భవనాన్ని సమఖండ విన్యాసం అంటారు. కొన్ని జీవుల్లో ఉదాహరణకు పెరిటిమా, పోస్తుమా మనం తీసుకుంటే బాహ్య ఖండీభవనం, అంతః ఖండీభవనం మాత్రమే ఉంటుంది. ఈ జీవులు సముద్రాలలో, మంచినీటిలో, భూచర ఆవాసాల్లో నివసిస్తాయి. ఎక్కువగా స్వేచ్ఛాజీవులు, కొన్ని బాహ్య పరాన్న జీవులు, కొన్ని జీవులు బొరియల్లో నివసిస్తాయి. వీటిలో ఒక ముఖ పూర్వఖండము ఉంటుంది. మొదటి ఖండమును పరితుండము అని అంటారు. దీన్ని ఇంగ్లీష్లో మనము పెరిస్టోమియం అని అంటాము. పాయుఖండితమును పైగీడియం అని అంటాము. ముఖ పూర్వభాగము మరియు పైగీడియముల మధ్య గల ఖండితములు నిర్మాణం ఒకే రీతిలో ఉంటాయి. శరీరాన్ని బాహ్యంగా ఆవరించి పలుచని, పారదర్శకమైన, కణరహితమైన అవభాసిని అనే తొడుగు ఉంటుంది. బాహ్య చర్మము దీనిని స్రవించడం జరుగుతుంది. శరీర కుడ్యము కండర సహితమైన అంతశ్చర్మము, ఒకే వరుస కణాలు గల బాహ్య చర్మము ఉంటుంది. శరీర కుడ్యములో ఎక్కువ కండరములు ఉంటాయి. కండరములలో వలయ, ఆయత కండరాలు ఉంటాయి. ద్వంద్వ ఉపాంగములు ఉన్న చోట అవి ఖండిత రహితంగా ఉంటాయి. చలనం ఎలా ఉంటుంది అంటే కైటిన్ నిర్మితంగా ఉండడం వలన పార్శ్వపాదాలు అంటే పాలికీట వలన జరుగుతుంది. ఇవి శరీర కుడ్యంలో అమరి ఉంటాయి. ప్రతి ఖండితం యొక్క ఇరుపక్కల ఇవి జతలుగా ఉంటాయి. కొన్ని జీవుల్లో ఇవి ఖండితంలో వలయాకారంలో అమరి ఉంటాయి. కేవలం అనెలిడా వర్గ జీవులు మాత్రమే శూకాల ద్వారా చలనాన్ని జరుపుతాయి. అనెలిడాలు నిజ శరీర కుహర జీవులు. నిజమైన పూర్వాంతరంగము కుహరము రెండు మధ్యత్వచాల మధ్య ఉంటుంది. శరీర కుహర ద్రవంతో నిండి ఉంటుంది. ఇది జలస్థితిక అస్థిపంజరంగా పనిచేస్తుంది. కుడ్యస్తరము శరీర కుడ్యమును కిందను, స్ప్లాంక్నిక్ స్తరము ఆహార నాళంపైనను ఉంటాయి. జలగలో శరీర కుహరము క్షీణించి ఉంటుంది. జీర్ణ వ్యవస్థ నిర్దిష్టమైనటువంటి భాగాల్లో అభివృద్ధి చెంది ఉంటుంది. ఇది పొడవైన ఆహార నాళాన్ని కలిగి ఉంటుంది. ఇది నోటితో ప్రారంభమై పాయువుతో అంతమవుతుంది. జలగలలో ఆహారాన్ని నిల్వ చేయడానికి అన్నాశయం అనేది ఉంటుంది.
దీనిలో ముఖ్యంగా కణబాహ్య జీర్ణక్రియ మాత్రమే జరుగుతుంది. శ్వాసక్రియ శరీర కుడ్య ఉపరితలము లేదా పారాపోడియం వలన జరుగుతుంది. annelidaలు బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ కలిగినటువంటి మొట్టమొదటి జీవులు. జీవ ద్రవ్యంలో కలిగి ఉన్న హీమోగ్లోబిన్ శ్వాసవర్ణకంగా పనిచేస్తుంది. విసర్జక వ్యవస్థలో వృక్కాలుంటాయి. ఇవి బాహ్య చర్మం నుంచి ఏర్పడి సమఖండ విన్యాసంలో మెలికలు తిరిగినటువంటి నాళికలు. ఇవి అంతర్గతంగా శరీర కుహరంలో వృక్క రంధ్రాల ద్వారా బాహ్యంగాను తెరుచుకోవచ్చును. నాడీ వ్యవస్థలో గ్రసని పైన మస్తిష్క నాడీ సంధి అంటే సెరెబ్రల్ గాంగ్లియాన్ లేదా ఆద్యాహార వాహిక నాడీ సంధి అంటే సూప్రా యూసోఫాగల్ గ్యాంగ్లియాన్ ఉంటుంది. ఇది ఒక జత పరిగ్రసని సంయోజకముల అంటే సర్కం ఫారెంజియల్ కనెక్టివ్స్ ద్వారా ఉదర నాడీ వలయాన్ని ఏర్పరుస్తుంది. శరీరమంతటా వ్యాపించిన ఖండిత నాడీ సంధులలో కూడినటువంటి ద్వినాడీ దండము ఉంటుంది. నాడీ కణములు మొత్తం నాడీ దండము అంతటా వ్యాపించి ఉంటాయి. జ్ఞాన అంగాల్లో స్పర్శ అవయవాలు, రుచి కళికలు, కళ్ళు మొదలైనవి ఉంటాయి. అనేక annelida జీవులన్నీ కూడా మనం చూస్తే ఉభయలింగ జీవులు అంటే మోనోసియస్. పాలికీటాలలో లైంగిక భేదం ఉంటుంది. బీజకోశాలు శరీర కుహరోపకళ నుంచి ఏర్పడతాయి. శరీర కణాలు కిరణ కణాల వలన నాడీ కణాలు ఉంటాయి. నాడీ కణాలు మొత్తం శరీరం అంతా వ్యాపించేటువంటి నాడీ సందులలో కూడినటువంటి ద్వినాడీ దండం ఉంటుంది. నాడీ కణాలు మొత్తం నాడీ దండం అంతటా వ్యాపించి ఉంటాయి. జ్ఞాన అంగాల్లో స్పర్శావయవాలు, రుచికళికలు, కళ్ళు మొదలైనవి ఉంటాయి. అనేక annelidలు ఉభయలింగ జీవులు. పాలికీటలో లైంగిక భేదం అనేది ఉంటుంది. బీజకోశాలు శరీర కుహరోపరికల నుంచి ఏర్పడతాయి. బీజకణాలు వృక్కములు ద్వారా లేక శరీర కుహర వాహికల ద్వారా బయటకు చేరుతాయి. అభివృద్ధి ఉభయలైంగిక జీవుల్లో ప్రత్యక్షంగా జరుగుతుంది. అప్రత్యక్షంగా పాలికీట ఆర్కియాన్లిడా జీవుల్లో జరుగుతుంది. ఏకలింగ జీవుల్లో అభివృద్ధి ట్రోకోఫోర్ లేక ట్రోకోస్పియర్ డింబకమును ఏర్పడుతుంది. పిండంలో సర్పిలాకార మరియు నిర్ధారిత విదరణ నవులు జరుగుతాయి అంటే స్పైరల్ అండ్ డిటర్మైన్ క్లీవేజ్. కొన్ని జంతువులలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది అంటే బడ్డింగ్ ద్వారా జరుగుతుంది. ఉదాహరణకు సిలిస్ రామోసా. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.